పథకాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పలంగా రాజీనామా చేయాల్సిందే. ఇంతకే ఈ మాట ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, వాళ్ళ అనుకూల మీడియా సంస్థల్లో, అంతేకాకుండా సాక్షి టీవీలో విస్తృత స్థాయిలో ప్రచారాలు చేయడం, బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. వీళ్ళు ఒక కొత్త అంశాన్ని తెరలేపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా రాజీనామాలు చేయాల్సిందే. ఈ రోజున సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు. సో ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. ఇక ఏది జరిగినా రాజీనామా రాజీనామా రాజీనామా. సో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక సూటి ప్రశ్న, మీకు అభివృద్ధి కావాలా లేదంటే సంక్షేమ పథకాలు కావాలా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు యొక్క 7 నెలల పరిపాలన మనం చూసాం. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం సంక్షేమ పథకాలు కావాలా లేదంటే అభివృద్ధి కావాలా? దయచేసి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు అభివృద్ధి కావాలో లేదంటే సంక్షేమ పథకాలు కావాలో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యత్యాసం కనుక ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నవరత్నాలను పెట్టాడు, అంతేకాకుండా డబ్బులు విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అది ఏ రకంగా ఇచ్చాడు, పథకాల రూపంలో ఇచ్చాడు లేదంటే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు అవన్నీ తర్వాత. కొన్ని డబ్బులు అయితే జగన్మోహన్ రెడ్డి పంచాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బులు అందరికి పంచాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎందుకు పంచలేకపోతా ఉన్నారని చెప్పి ఇదొక డౌట్ ప్రజల్లో నెలకొంది. ఒకసారి ఇట్లని మీకు క్లారిఫికేషన్ చేస్తాను. ఈ పేపర్లు ఉన్నాయి చూసారా, ఈ పేపర్ని కాస్త డబ్బులు అనుకోండి, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, ఈ పేపర్లు డబ్బులు అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బుల్ని ఏం చేశాడంటే, ఇదిగో అమ్మవాడికి కొన్ని డబ్బులు ఇస్తున్నా తీసుకోండి, ఆటో వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తున్నా తీసుకోండి, తర్వాత వాలంటీర్లు పెట్టాను కదా వాలంటీర్లు కొన్ని డబ్బులు ఇస్తున్నా తీసుకోండి అని చెప్పి ఖజానా మొత్తం ఖాళీ చేసాడు. సో మొత్తం డబ్బులు పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర తెచ్చిన డబ్బులు ఉన్నాయో లేదంటే ఎక్కడెక్కడ తెచ్చాడో మొత్తానికి మనం ట్యాక్సుల రూపంలో కడతాం కదా, ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పి ఈ డబ్బులన్నీ కలిపి ఇదిగో నీకో 10,000 నీకో 5,000 నీకు 5,000 అని చెప్పి మొత్తం డబ్బులన్నీ పనిచేసాడు. ఖజానా ఏం చేశాడు, ఖాళీ చేశాడు. కేంద్రం దగ్గర తెచ్చిన డబ్బులు కూడా అలాగే పనిచేసాడు. అలా పంచుకుంటా 5 సంవత్సరాలు గడిపేశాడు అనమాట. సరే ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే కేంద్రం దగ్గర నుంచి మళ్ళీ కొంత డబ్బు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం దగ్గర నుంచి కొంత డబ్బు తెచ్చి ఈ డబ్బుని ఏం చేస్తున్నారంటే, కొంత డబ్బు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి పంచిపెట్టారు. మిగిలిన డబ్బు ఉంది చూసారా, మిగిలిన డబ్బుని ఇది ప్రజలకు ఇచ్చేస్తే, ఇది ప్రజలకు ఇచ్చేసామనుకోండి ఇక్కడ కూడా సేమ్ ఖజానా ఖాళీ అయిపోద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ డబ్బుతో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి డబ్బంతా దీనికి పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డబ్బులేమీ పంచట్ల. ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసి ఇందులో కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెప్పులు తయారవుతున్నాయి అనుకోండి, దీనికి ఒక మార్కెటింగ్ కావాలి, అంటే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించినటువంటి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక మార్కెటింగ్ సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి, లేబర్ వర్కుల వరకు కావాలి. ఇలాగా ఒక చెప్పుల కంపెనీ పెట్టి ఇలా తయారు చేసుకుంటే ఒక ఫ్యాక్టరీని తయారు చేశారన్నమాట. ఇప్పుడు లేబర్లు వచ్చి దీంట్లో వర్కులు చేస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వర్కులు చేస్తూ ఉన్నారు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ చేయడానికి రకరకాలుగా పనులు కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి ఇక్కడ. అయితే పైనుండి వస్తుంది ₹1 వస్తుంది. ఈ రూపాయిలో ₹1 చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు, ₹1 ప్రజలు తీసుకుంటున్నారు. అంటే ప్రతీ నెల ఇక్కడ జీతం వస్తుంది. ఏది మీరు పని చేస్తూ ఉన్నారు, ₹1 తీసుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఈ ఫ్యాక్టరీ ద్వారా మనుషులు తమ స్వయం ఉపాధిని వాళ్ళు కలిగించుకోవాలి, ₹1 సంపాదించుకోవాలని చెప్పి చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పనిచేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి డబ్బులు అమ్మఒడి అన్నాడు, తర్వాత ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, వాలంటీర్లకు అన్నాడు, అలా రకరకాలుగా చేయూత, ఆ యువత, ఈ యువత అని చెప్పి మొత్తం డబ్బులని పనిచేశాడు కదా. సంవత్సరానికి 12 నెలలు, 12 నెలల్లో ఒక నెల పథకాలు ఇచ్చాడు,
మిగతా 11 నెలల్లో మీరు ఎలా మీ కుటుంబాన్ని గడుపుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎలా గడుపుకుంటారు? ఇప్పుడు నువ్వు ఏది ఒక లేబర్ పని చేస్తున్నా, లేదంటే ఒక ఉద్యోగమే చేస్తున్నా, ఏదో ఒకటి చేస్తున్నా సరే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను అనుకో, నీకు జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు డబ్బంతా పంచిపెట్టేశాడు, నీకు జీతం ఎలాగిస్తాడు? ప్రభుత్వ ఉద్యోగులకి గతంలో జీతాలు సరిగ్గా పన్నీయా లేదో మీ అంతరాత్మకను ఒకసారి ప్రశ్నించుకోండి. పన్నీయా కనీసం? ఎందుకు లేట్ అయినాయి? ఇలాంటి పనులు చేయబట్టే. సంపద అనేది లేదు. వచ్చిన రూపాయినంతా ప్రజలు ఖర్చు పెట్టేశాడు, అంటే ప్రజలకు పంచిపెట్టేశాడు. ఆ పథకం అని ఈ పథకం అని చెప్పి పంచిపెట్టేశాడు. ఖజానా ఖాళీ అయిపోయింది, తెచ్చిందల్లా పంచిపెట్టేశాడు. అంతేకాకుండా దాచుకున్నది కూడా ఏం చేశాడు అర్థం కావట్లా. మనం ట్యాక్సుల రూపంలో కూడా పే చేస్తున్నాం, ఆ డబ్బు అంతా ఏమవుతుందో కూడా అర్థం కావట్లా. పథకాలైనా సరిగ్గా ఇచ్చాడంటే ఆ పథకాల్లో కూడా కోత విధించాడు. 3,000 రూపాయలను పెన్షన్ అని చెప్పి 250 రూపాయలు పెంచాడు. మిగతా 750 రూపాయలు ఏం చేశాడు? స్టార్టింగ్ సంవత్సరం కూడా చూసుకుంటే చివరాఖరికి 5వ సంవత్సరంలో 3,000 రూపాయలు చేశాడు. అమ్మఒడి 15,000 రూపాయలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000, 3,000 రూపాయలు ఎందుకు కట్ చేసేవాడు? మరి ఎన్ని ఎవరు అడుగుతారు? ఈ రోజున 14 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. మరి ఈ అప్పుల గురించి ఎవరు అడుగుతారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ పంచిపెట్టేసిన తర్వాత ప్రజల్ని సోమరపోతుల్ని చేశాడా లేదా? కష్టపడే విధానం లేదు, సోమరపోతుల్ని చేశాడు. ఈ రోజున ఈ డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ రోజున విస్తృత స్థాయిలో మనిషి కష్టపడతా ఉన్నాడు. ఒక పక్కన ఫ్యాక్టరీలు లేవు, ఉద్యోగాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పథకం అనేది ఒక సంవత్సరంలో ఒక నెల ఇచ్చేవాడు, మిగతా 11 నెలల పరిస్థితి ఏది? ఏమీ లేదు. ఆ 11 నెలలంతా ఖాళీగా కూర్చోవటమే. ఇచ్చిన 12,000, 15,000 మీకు సంవత్సరం అంతా సరిపోతున్నాయా? ఈ రోజున మీరు పథకాల కోసం ఎగబడుతా పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా, అదే రూపాయిని ఇలాగా కొన్ని వందల ఫ్యాక్టరీలు పెడితే అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి కదా. మీ రూపాయిని మీరే సంపాదించుకోగలుగుతారు కదా, మీ కుటుంబాన్ని మీరే పోషించుకోగలుగుతారు కదా. మీ ఇంట్లో ప్రతి కష్టానికి చెయ్యి జాపి అడిగే రోజులు రావు కదా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇది. ఒక రూపాయి ఉన్నదంటే ఒకటైన ఏర్పాటు చేస్తే ఇలాంటివి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం. ఎవరికి ఏ ట్యాక్సులు ఏ రూపంలో మనం కట్టాల్సిన పని లేదు. మన ట్యాక్స్ కేవలం మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం వెళ్ళద్ది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో వెళ్తే కేంద్రం తెచ్చే డబ్బులు ప్లస్ మనం కట్టే ట్యాక్సులు కడతాం కదా, ఆ డబ్బుల్నే మనకు సంక్షేమ పథకాలు కూడా ఉపయోగించవచ్చు. ముందు అభివృద్ధి అనేది జరిగితే సంక్షేమ పథకాలు ఆటోమేటిక్గా అవే రకరకాల విధాలుగా మనకు వస్తాయి. ఒక్క పథకాలే మనల్ని బ్రతికిచ్చేవు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చెప్పినటువంటి భ్రమంలో నుంచి బయటికి రండి. ఇప్పుడు కూడా కొంతమంది పథకాలు రావట్లా, జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఇచ్చేసేవాడు, పథకాలు ఏర్లు అయి పారిపోయినాయి, ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదని చెప్పి చాలామంది సంకలు కొట్టేసుకుంటా ఉన్నారు. ఈ రోజున ఒకసారి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఒకసారి చూద్దాం. 8 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అన్న మాట ప్రకారం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ దశల వారీగా ఏమీ పెంచాల, అన్న మాట ప్రకారం 4,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేలోపు వాళ్ళకి జీతాల అక్షరాలు అలా పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి కోత విధించట్లా, ఏవి ఆపట్లా, ఏవి చేయట్లా. పరిపాలన ఒకసారి చూడండి. రోడ్లన్నింటిని మళ్ళీ పనులు చక్కగా నీట్గా చేసుకుంటూ వచ్చి రోడ్లన్నీ అట్లా అభివృద్ధి చేశారు. ఈ డబ్బులన్నింటిని ఏం చేశారు? అభివృద్ధి పనులు వేసి పెట్టారు. ప్రజలకు ఇవ్వడం కాదు, ముందు పనులన్నీ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రూపాయి అదే అంతటికి అదే వస్తుందని చెప్పి వచ్చిన రూపాయల్లా అభివృద్ధి పనుల మీద పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రోడ్ల పనులు మరమ్మతులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతి రాజధాని కనుక పూర్తయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ఇక్కడ మన ఉద్యోగస్తులు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రాజధాని నిర్మాణం కోసం 1 రూపాయి కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా తప్పు లేదు. గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని పనులు నిమగ్నమై ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి, ఎప్పుడో పూర్తవలసిన పోలవరం ఈ రోజు కూడా పూర్తవలేదంటే మనం చేసుకున్న అసమర్థత కాదా? 80% పూర్తయినటువంటి పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టబట్టే కదా మళ్ళీ మొదటి దశకు వచ్చింది. సో ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు. ఇదైపోయింది. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఉచిత ఇసుక పాలసీని పెట్టారు. ఒకసారి ఈ ఉచిత ఇసుక వెళ్ళండి, మీరు ఏదైనా వ్యాన్ పట్టుకెళ్తారు, ఎద్దులు బండి పెట్టుకు తీసుకెళ్ళండి, ఫ్రీగా దాంట్లో వేసి పంపిస్తారు. అంతే తప్ప డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ రాంగ్ అండి. వెనకమాల ఏమీ జరగట్లా, బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇందులో కూడా ఇటువంటి ఏమీ లేవు.
పేదవాడికి పట్టెడు అన్నం పెడతా ఉన్నారు. ఈ రోజున అన్న క్యాంటీన్ రీఓపెన్ చేశారు. పేదవాడి కోసం, పేదవాడి పొట్ట నింపడం కోసం మళ్ళీ అన్న క్యాంటీన్ రీఓపెన్ చేశారండి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, 3 పూట్ల భోజనం పెట్టి 15 రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పనికి నిజంగా దండం పెట్టాలండి. 15 రూపాయలతో నీ యొక్క ఆకలి తీరుస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. ఇవన్నీ కాస్త ఆలోచించుకోండి. 15 రూపాయలు, ఈ 15 రూపాయలు కూడా లేకపోతే, 5 రూపాయలు లేకపోతే ఫ్రీగా కూడా భోజనం పెడుతున్నారు కొన్ని చోట, ప్రతి చోట్ల. ఇవన్నీ కాస్త ఆలోచించి తెలుసుకోండి. విమర్శలు చేయడం కాదు, పూర్తయింది కేవలం 7 నెలల పరిపాలనలోనే. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎందుకు ఉరకలు పెట్టేలా ఆ ప్రయత్నాల కోసం వెళ్తున్నారు. డబ్బులు ఇవ్వాలంటే ఎంతసేపు అండి, ఎక్కడో చోటన అప్పులు తెచ్చి ఇచ్చేయవచ్చు, కానీ అప్పు కనపడద్ది. ఆ అప్పు ద్వారా మళ్ళీ ట్యాక్సుల రూపంలో మన దగ్గర నుండే వసూలు చేస్తారండి. ఆ విషయం తెలుసుకోండి. నీ యొక్క భవిష్యత్తు కోసం చూసుకుంటే నీ పిల్లోడు భవిష్యత్తు ఏంటి? రేపొద్దు నీ పిల్లోడు ఏదైనా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా? గతంలో చేసినటువంటి పనులే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే అదే పని జరుగుతుందిగా మళ్ళీ. సో ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. అభివృద్ధి పథకాల గురించి, సంక్షేమం గురించి కాస్త మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.